వాళ్ళ పోహాతో మంచి రెసిపీ చూద్దామండి. ఒక కప్పు పోహా తీసుకున్నాను, ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. ఈ రెండు కూడా బ్లెండ్ చేసేయాలండి. మెత్తగా పిండిలాగా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో క్యాప్సికము, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పెరుగు వేసేసి కలిపేసుకోవాలన్నమాట. కొత్తిమీర కొంచెం బాగానే వేసుకోండి. జీలకర్ర, ఉప్పు అనమాట రుచికి తగ్గట్టుగాను వేసేసుకుని కలుపుకున్న తర్వాత దీన్ని ఏంటంటే టిక్కాలాగా వేసుకోవడం అండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. బయటేమో క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో మెత్తగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది. పెద్ద కారం ఏమి ఉండదు, కమ్మగానే ఉంటుంది అనమాట. మనం చిన్నప్పుడు బియ్యం పిండితో కొయ్య రొట్టెలు చేసుకుంటాం చూడండి, ఆ టేస్ట్లో ఉంటుంది అనమాట. మజ్జిగ వేయడం వల్ల ఏంటంటే స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. మజ్జిగ మాత్రం వేసుకోండి, పుల్లదైనా పర్వాలేదు, బాగుంటుంది. కమ్మగా ఉన్నా పర్వాలేదు, ఏదైనా సరేనండి. ఇట్లా వేసేసుకొని రెండు వైపులా క్రిస్పీగా వచ్చేలాగా కాల్చుకోవడం అండి. నూనె వేసుకుని, నూనె కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం కొంచెమే పడుతుంది. మనం కలుపుకోవడం ఏంటంటే కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. మరీ అలా అని గట్టిగా కలుపుకోకండి, అంత బాగుండదు. మనం ఇలాగ టిక్కా వేసుకునేలాగా వచ్చేలాగా కలుపుకోండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది.